హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభు అన్నర్ 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే పాతకాలం పద్ధతిలోనైతే మా అత్తయ్య అయితే ఈరోజైతే మా మా ఆడపడుచు వాళ్ళకైతే జాడీ పచ్చళ్ళు అయితే పెడుతుంది. 2 జాడీలు నిండి అయితే పెట్టింది. అది ఎలా ఉంది ఏంటి అన్నది, ఎలా కలిపిద్ది ఏంటి అన్నది మీతోనైతే షేర్ చేసుకున్నామని అయితే అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే ఇక ఇల్లంతా శుభ్రం చేసుకొని బయట వాకిలి మొత్తం అయితే ఊడ్చేసి కలిపి జల్లి ముగ్గేద్దామని అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా మా చిన్నోడైతే ఈ మధ్యన అంతకుముందు అయితే లేదులే, కానీ ఈ మధ్యన అయితే ఎక్కువ టైం నా కాడే స్పెండ్ చేస్తాడు, ఎక్కువ నాతోనే ఉంటాడు. ఎక్కువ ఏం చేస్తానంటే మమ్మీ ఏం పని చేస్తే మమ్మీ ఏం చేస్తే అదే చేసుకుంటా మమ్మీ పక్కనే ఉంటాడు. ఇక ఇప్పుడైతే బయట మొత్తం అయితే క్లీన్ చేసాము, చూస్తున్నారు కదా. ఇదంతా క్లీన్ అయిపోతుంది. ఇక కడిగిన తర్వాత మొత్తం ఊడ్చేసి కలిపి జల్లేసాను. ఇక మొత్తం అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అయితే ముగ్గేస్తున్నాను. ముగ్గు అయితే అయిపోవటానికి వచ్చింది, అందుకే సింపుల్గా అయితే వేస్తున్నాను. ఇక మరింత ఏం వేయలేదు, సింపుల్గా వేసాను. మా పెద్దోడైతే ఇక స్కూల్కి వెళ్ళాలని దవదవ అయితే బాస్కెట్ అయితే ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే తీసుకొచ్చిండు. నేనైతే మొన్న చెప్పాను 3 రకాలు అయితే తీసుకున్నాను, మీకు వీడియోలో కూడా చూపించాను. ఆ చిప్స్ అయితే ఇప్పుడైతే ఆయిల్లోనైతే వేయించి పిల్లలకి స్నాక్స్ మధ్యాహ్నం టైంలో తినడానికి అయితే పెట్టాను. ఇక దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసాను, కారం కూడా వేస్తున్నాను. రోస్ట్ చేసి మొత్తం కలిపేసిన తర్వాత పిల్లలకి పెడితే స్నాక్స్ చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఎక్కువ టైం తింటూ ఉంటారు. నేను అనుకున్నాను మామూలుగా కొట్ల మీద కొనుక్కొచ్చే చిప్స్ కన్నా మనం ఇంట్లో ఈ చిప్స్ అయితే మంచిగా ఉంటాయి, మనం ఇంట్లోనే చేసి పిల్లలకు పెట్టవచ్చు. ఇవి అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే గోధుమ పిండితో చేస్తారంట, ఇంకా జొన్నలతో కూడా చేస్తారంట, రాగులతో కూడా చేస్తారంట ఈ చిప్స్ ఇలాంటివన్నీ. ఇక నేను 3 రకాలు అయితే తీసుకున్నాను, మంచి పదార్థం కదా అని అయితే తీసుకున్నాను. ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ వస్తే మళ్ళీ కూడా తీసుకుంటాను. 3 డబ్బాలలో అయితే అవి అయితే 3 రకాలుగా అయితే పోసి పెట్టేశాను కూడా. ఇక్కడైతే క్యారేజీ అయితే కట్టడం అయితే అయిపోతుంది. క్యారేజీ కట్టిన తర్వాత కర్రీ అయితే చేస్తున్నాను. బెండకాయ కర్రీ అయితే చేశాను. ఆల్రెడీ నేనైతే అన్నం వండింది, కూరగాయలు కట్ చేసింది వీడియో తీశాను, కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది. ఎందుకంటే నేను అప్లోడ్ చేస్తూ ఉంటే వీడియో డిలీట్ అయిపోయింది. ఇక నేను చెక్ చేసుకోకుండా ఉండటం వల్ల డిలీట్ అయిపోయింది. మళ్ళీ వీడియో మొత్తం ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడైతే నేను తీసిన మట్టికి అయితే పెట్టాను. ఇంకా నేను ముందు ప్రాసెస్ ఉంది, అదంతా డిలీట్ అయిపోయి బాధ అనిపించింది. వీడియోస్ కొంచెం ఎక్కువగా ఆంగ్లోనే వీడియోస్ డిలీట్ కావడం అట్లయితే జరుగుతూ ఉంది, చెక్ చేసుకొని చేయటం అవుతుంది. ఇక్కడైతే ఇక వాళ్ళకైతే దోశలు వేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ లంచ్ కట్టడానికి ఈరోజైతే కర్రీయే చేశాను. అంటే రైసులు ఏం చేయలేదు అక్క అనుకోవద్దు, రైసులు చేద్దాం అనుకున్నాను, కానీ బెండకాయ కర్రీ అంటే మా రాఖీకి ఎక్కువ ఇష్టము. ఇక అందుకే పిల్లలకి బెండకాయ కర్రీ చేద్దామని చేశాను. ఎక్కువ ఆ కర్రీ తినటం వల్ల కూడా మ్యాస్ ఎక్కువ వచ్చిద్దని ఎక్కువ టైం అయితే మా బెండకాయ కర్రీని అయితే వదిలిపెట్టుకోకుండా దేంట్లో ఫ్రై చేసుకొని అయినా కర్రీ అయినా చారు లాగా అయినా చేసుకొని ఖచ్చితంగా పిల్లలకు పెడుతూ ఉంటాను. మళ్ళీ పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. మా రాఖీ చాలా ఇష్టమైంది ఏంటంటే బెండకాయ కర్రీ. ఇక మా పెద్దోడికి అయితే మిల్ మేకర్లు ఇలాంటివి ఎక్కువ ఇష్టం ఉంటాయి. ఇక రేపైతే ఖచ్చితంగా అది ఏమంటారు పాలక్ పన్నీర్ చేయాలి, పన్నీర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఆ కర్రీ చేయమని డైలీ అడుగుతుండు, రేపైతే అదే చేస్తాను. దోశలు అయితే వేస్తున్నాను. దోశ పిండి అయితే 4-5 రోజుల నుంచి ఇక మేము అంతకుముందేమో పెసర దోశ వేసి చూపించాను, అది కూడా మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదైతే మినప దోశ అయితే ఇప్పుడైతే వేస్తున్నాను. నిన్న వేసిందేమో పెసర దోశ. ఒకదానమ్మట ఒకటైతే చేసుకుంటూ అయితే దబదబ అయితే కానిస్తున్నాను. నిన్నైతే ఒక్కొక్కైతే చాలా రోజుల తర్వాత ఒక్కొక్క కామెంట్ పెట్టింది, అక్క నువ్వు మంచిగా మాట్లాడావు, చెప్పటం కూడా కరెక్ట్గా చెప్పావు అక్క, నిజమే అని అయితే అంది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఆ కామెంట్ నాకు ఏమనిపించింది అంటే ఒక అక్క నాకు సపోర్ట్ చేసి నా పక్కనే ఉండి నాకు చెప్పినట్లు అనిపించింది, నా పక్క నుండి అట్లా మాట్లాడినట్టయితే అనిపించింది. నిజం చెప్తున్నా, మనసులో మాటే చెప్తున్నాను, ఏదో ఎత్తుక్కొని చెప్పే అవసరమైతే లేదు, మనసులో మాటే నేనైతే నిజం చెప్తున్నాను. ఇంతకుముందు 2-3 సార్లు కూడా అడిగారు ఎవరు ఎక్కడ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఇవన్నీ క్లియర్గా అయితే ఇంకా వీడియో తీద్దామని అనుకుంటున్నాను, కానీ టైం కుదరట్లేదు. తీసైతే పెడతాను, ఎక్కడ ఏంటి అన్నది అయితే చెప్తాను, మీకు ఎటు సైడ్ ఉంటుందో కూడా చెప్తాను. కాకపోతే ఇంకా నా వీడియోస్ అంత రీచ్
కాలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. నా వీడియోస్ కొంచెం రీచ్ అయిన తర్వాత నేను ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను. అసలు యూట్యూబ్లో ఎట్లా చేయాలి ఏంటి అవన్నీ కూడా వీడియోస్ ద్వారా మీకైతే చెప్తూ ఉంటాను. ఇక్కడైతే తొందరగా వంట చేసుకొని మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. మధ్యాహ్నం టయానికి ఎల్లిపాయలు ధనియాలు అవి కూడా ఎల్లిపాయ పొట్టు తీసి ధనియాలు అవి కూడా వేయించి మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా చూపిస్తాను. ఇక 11 12 అయితే ఎల్లిపాయలు అయితే పొట్టు తీస్తున్నాను. అత్తయ్య ఏమో రాయచెట్టు బజార్కి వెళ్ళేసి అక్కడైతే జాడీలు అయితే తీసుకురావటానికి అయితే వెళ్తానికి. నేనేమో దవదవ అయితే ఎల్లిపాయలు అయితే పొట్టు తీస్తున్నాను. కొన్నేమో మేము కూడా పచ్చడి పెట్టుకోవాలని ఉంచాను. మా ఆడపడుచు వాళ్ళకి కొన్ని అయితే తీసాను. ఎప్పుడైనా మేము పచ్చళ్ళు పెట్టినా ఏం చేసినా కానీ ఇద్దరం సమానంగా పంచుకొని చేసుకుంటాము. మా ఇద్దరు ఆడబిడ్డలకు కూడా అట్లనే ఈరోజు పచ్చళ్ళు పెట్టాలని అయితే అనుకుంటున్నా. ఈ పచ్చడి పెట్టిన తర్వాత పని అయితే చాలా ఉంది, బ్యాంక్ కాడికి అటు ఇటు వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను. ఇక కుదరట్లేదు, వెళ్ళాలి అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు నాకు అయ్యాల. ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి తొందరగా వెళ్ళేసి రావాలి. ఇక ఇక్కడైతే మెంతులు చూస్తున్నారు కదా, లైట్గా బ్రౌన్ కలర్ లైట్గా వచ్చేలాగా వేయించుకోవాలి, టిక్కుగా రావద్దు, మళ్ళీ మనకి చేదెక్కిద్ది. ఎల్లిపాయలు అయితే పూర్తిగా అయితే తీసి పెట్టాను పక్కన. ఇక్కడైతే చూస్తున్నారు కదా, యాంచడం అయితే అయిపోయింది. ఈ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. నేను ఒకసారి బయటకు వచ్చి చెక్ చేసుకుంటున్నా, అసలు కలర్ బ్లాక్ వచ్చిందా నీట్గా వచ్చిందా అని చెక్ చేసుకొని మళ్ళీ మొత్తం ఆరబెట్టి మిక్సీ పడదామని అయితే అనుకుంటున్నాను. ఆరబెడుతున్నా. చిన్నోడు ఇంట్లో ఉండటం వల్ల నాకు వీడియోస్ అయితే తీస్తూ ఉండు ట్యాప్కోసారి. ఇక్కడైతే చూశారు కదా, ఇంక నేనైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. కాయలు తీసి మేము అక్కడైతే ఎల్లిపాయలు అవి తీసుకొని ఇంటికాడ తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కాయలు అయితే చూస్తున్నా, నేనే కొడుతున్నా. ఫస్ట్ టైం నా జీవితంలో నేను గొప్ప పని చేశాను అంటే ఇదేనండి. నేనైతే కాయలైతే కొట్టాను, ఇట్లా ముక్కలుగా అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. ఇటు సైడ్ ఏమో మా పెద్ద ఆడపడుచు అయితే మొత్తం పొట్టు తీస్తూ ఉంది. నేను కూడా ఇక కొట్టిన తర్వాత పొట్టు తీద్దామని అయితే ఇక ముందైతే కొడుతున్నా ఒకదానంతోటి. చాలా ముక్కలు ఉన్నాయి కానీ నేనైతే కొన్నే కొట్టినవి చూపించాను. వీడియో లాంగ్ అవుతుందని నేను కొంచెమే కొట్టింది అయితే చూపించాను, కానీ చాలా ఉన్నాయి ముక్కలు. అంటే 60 కాయల దాకైతే కొట్టాము. నేను సగం, మా ఆడపడుచు వాళ్ళ ఆయన బాబాయి ఇద్దరం కలిసి కొట్టాము. నేనైతే నిజంగా అసలు వస్తాయి అనుకోలేదు. ఏదో ఒకటి అయినా నిజం చెప్తున్నాను, యూట్యూబ్ ద్వారానే నేను నేర్చుకుంటున్నా. యూట్యూబ్ చేయాలి అన్న ఆలోచనతోనే నేను ఈ పనులన్నీ నేర్చుకోవటం జరుగుతుంది. ఫస్ట్ టైం అప్పటికప్పుడే ట్రై చేసి కొట్టాను, కానీ మంచిగా చిన్న ముక్కలు మంచిగానే వచ్చాయి. ఈ కొట్టడం అయిపోయిన తర్వాత ఇక పక్కకు వచ్చి తూడ్దామని అయితే అనుకుంటున్నా. ఇక ఒక్కొక్క ముక్క నాకు తెలియని ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితేనేమో దగ్గర కానీ మంచిగా ఒత్తి అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా మనం ఈ పచ్చడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి తలకు పోసుకొని, డేట్ వచ్చిన వాళ్ళు గట్టి ఉంటారు కదా, అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఇల్లు క్లీన్ చేసుకొని మనం ఈ పచ్చడి పెట్టుకోవాలండి. ఈ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఈ 2 విషయాలు అయితే ముందు అయితే పాటించండి. ఈ పచ్చడి పెట్టినప్పుడు ఇలా మనం చేయడం వల్ల సంవత్సరం అంతా మన పచ్చడి ఖరాబు కాకుండా నీట్గా ఉంటుంది. ఇంకో మనం ఈ పచ్చడి పెట్టినప్పుడు కూడా ఏమి అంటు లేకోకుండా చూసుకొని తలస్నానం చేసి ఇల్లు శుభ్రంగా తుడుచుకొని కడిగిన తర్వాతే ఈ పచ్చడి పెట్టుకొని నీట్గా చేసుకోవాలి. ఇది ఒక పద్ధతిలో జరుపుకుంటేనే మనకి ఈ పచ్చడి నిలువ సంవత్సరం అయితే ఉంటుంది. ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి అయితే పొట్టు అయితే తీసి తుడుస్తున్నాము. లోన పొర అన్నది పలసగా ఉంటుంది, ఆ పొర తీసేయాలి. ఆ పొర తీయకపోతే పచ్చడి ఖరాబ్ అయిపోయిద్దంట. అందుకే పొర అయితే నిమ్మలంగా అయితే చిన్నగా అయితే ఒక్కొక్కటిగా అయితే తీసి చూస్తున్నా. కొన్ని అయితే తీయటం కూడా అయిపోయినాయి. నేను అటు కొడుతుంటే ఇటేమో మాడపరిచి అయితే తీసింది. మిగతా ఉన్నాయి అయితే నేనైతే తీస్తున్నాను. గమనించండి, ఈ పచ్చడి నిజంగా నేనైతే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకే పచ్చడి నీట్గా ఉండాలని చెప్తున్నా. మనం ఈ పచ్చడి పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడైతే ఇక కేజీ మా అమ్మమ్మ అయితే ఇక
మా అత్తయ్య అయితే మొత్తం కొలిచేస్తుంది పచ్చడి పెట్టడానికి. ఇక కొలిచిన తర్వాత ఎన్ని అవుతాయో చూసి దాన్ని బట్టి ఉప్పు కారం ధనియాలు ఇవన్నీ అయితే కలిపిద్ది. ఇంకా ముందైతే కొలుస్తుంది. మనం పచ్చడి కలిపేటప్పుడు అంట కొలతల ప్రకారం కలుపుకుంటే టేస్ట్ ఉంటుంది, కారం లేకోకుండా మంచిగా వస్తుంది. అందుకే ఇలా అయితే దీంట్లోనైతే కలిపేస్తున్నాం మేము. ఫస్ట్ కొద్ది అయితే కలిపినాము. ఇక జల్లెడైతే పట్టాను. ఎప్పుడైనా మనం కారం జల్లెడ పట్టుకోవాలంట, నూక లేకోకుండా ఉంటుంది. ఇక మెంతి పొడి అయితే చూస్తున్నారు కదా, మిక్సీ పట్టుకొని తీసుకొచ్చాను. ఇక్కడ సాల్ట్ ఇవన్నీ అయితే ఒక దగ్గర అయితే పెట్టుకున్నాము. మెంతి పొడిలోనంట మా అత్తయ్య చెప్పింది మెంతి పొడిలోని మనం ఎప్పుడైనా కానీ ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి. దంచి మెంతి పొడిలో కలుపుకోవాలంట. కలిపి వేసుకుంటే నీట్గా మంచిగా వస్తుందంట. ఫ్లేవర్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందంట. అందుకే మేమైతే ఇలా అయితే చేసుకుంటున్నాము. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అన్నది ఆ ఎల్లిపాయలకు పట్టేసిన తర్వాత పైన ఇలా చల్లేసుకోవాలి. ఈ పద్ధతి మీ అందరికీ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. తెలియని వాళ్ళకే చెప్తున్నాను. అంటే మాకు పచ్చళ్ళు పెట్టడం తెలియదా అనుకోబాకండి. కొంతమందికి తెలియని వాళ్ళు, అసలు రాని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు నేర్చుకుంటారని అయితే నేనైతే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఇక సాల్ట్ ఇవన్నీ అయితే వేస్తున్నాము. సాల్ట్ అయితే కలిపేస్తుంది అత్తయ్య. మెత్తగా ఉంది సాల్ట్, చాలా మెత్తటి సాల్ట్ అయితే తీసుకొచ్చింది. అంటే పచ్చడి సాల్ట్ అంట ఇది. అందుకే ఈ పచ్చడి సాల్ట్ అయితే తీసుకొని అయితే వచ్చింది. తర్వాత కారం అయితే కొలతల ప్రకారం కారం కూడా వేసుకుంటున్నాము. ఇవన్నీ కలిపేసుకోవాలి. అత్తయ్య కలుపుతుంటే నేనేమో వీడియో తీస్తున్నాను. లాస్ట్కి ఆయిల్ అయితే వేస్తున్నాము. ఇక ఆయిల్ కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి. ఒక్కసారే పోయొద్దు, కొంచెం పోసుకుంటూ తిప్పేటప్పుడు కరెక్ట్గా తిప్పుకుంటూ పోసుకోవాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను కూడా అట్లానే కలిపేసి చేస్తున్నాను. ఇట్లయితే కలుపుకుంటే నీట్గా మంచిగా వస్తుంది. ఈ వీడియో చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలామంది పచ్చళ్ళలోనే ఏం చేస్తారంటే పసుపు కలుపుతారు, కానీ మేమైతే పసుపు అసలు ఎప్పుడూ వేయము. పసుపు వేయటం వల్ల బ్లాక్ వచ్చిద్ది పచ్చడి, 4 రోజులకి ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకే అలా వేయకోకుండా ఇలా అయితే చేసుకుంటున్నాను. జాడీలో లాస్ట్కి ఆయిల్ కొద్దిగా అంత వేసి జాడీ మొత్తం క్లీన్ చేసి కడిగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ముక్కలు అయితే ఇలా మనం కలిపి పోసిన తర్వాత పైన మళ్ళీ ఆయిల్ వేస్తే మనకి ఆ టయానికి మంచిగా 3 days తర్వాత మనకి ఈ పచ్చడి ఎలా ఉంటుంది అంటే నీట్గా కిందికి అన్నది ఆయిల్ సపరేట్ అయిపోయింది. గమనించండి మీరు, మీకు అప్పుడైతే అర్థమైద్ది అట్లా వచ్చేది ఏంది అన్నది. ఇక్కడైతే ఇక కలపటం. పచ్చడి అయితే జాడీలో పెట్టేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.